తర్వాత ఫీజ్ రీఎంబర్స్మెంట్, అంబేద్కర్ యూనివర్సిటీ, అట్లానే ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను 5,40,000 మైనారిటీ విద్యార్థులను 1,000 కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు మన మైనారిటీ విద్యార్థులు. అట్లానే ఇమాములకు 5,000 రూపాయల చొప్పున, మౌజూన్కు 3,000 రూపాయలు గౌరవ వేతనం అందించారు. దీని ద్వారా 30,200 మందికి లబ్ధి పొందారు. ఉచిత కరెంటు పథకాన్ని తీసుకొచ్చారు మైనారిటీ పీపుల్కి. అది 50 యూనిట్ నుంచి 100 యూనిట్లకి పెంచి మీకు కరెంటు బిల్లు భారం తగ్గించింది తెలుగుదేశం ప్రభుత్వం. అట్లానే మీ అందరికీ తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో. మైనారిటీ చాలా పథకాలు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాంట్లో 10 పథకాలు అన్నీ ఆపివేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. మీకు దక్కాల్సింది కూడా వాళ్ళు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. కానీ మీరు ఒకటే ప్రశ్నించాలి, ఆలోచించాలి కూడా, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? మీకు చెందాల్సిన డబ్బు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీ అందరికీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు కదా, ఆ డబ్బంతా ఏమైంది? మీకు అందజేయకుండా వాళ్ళు ఏం చేశారు అని ప్రతి ఒక్కళ్ళు నిలదీసి అడగాలని నేను కోరుతున్నాను. అందుకే ఇవాళ మిమ్మల్ని కలిసి మీకు ఆ ధైర్యం ఇచ్చి మిమ్మల్ని ముందుకు అనుకుంటున్నాను నేను. ఇది ఒక్కళ్ళ వల్ల కాదు, మీరందరూ కూడా కలిసి ఈ వెల్ఫేర్ ఏమేమి తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తానని ఒప్పుకుందో, అది కాకుండా ఈ వైసీపీ ప్రభుత్వం కూడా చాలా పథకాలు ఇస్తామన్నారు. మరి అన్నీ ఏమైంది అని మనందరం నుంచుని నిలదీయాలి ఈ ప్రభుత్వాన్ని. అదే నేను కోరుకుంటున్నాను మీ అందరి దగ్గర నుంచి. అట్లానే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో మనని బయటికి పంపించారు. అది కూడా ట్రెజరీలో 1 రూపాయి లేకుండా ఉండింది మన విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ని ఆయన 5 సంవత్సరాల్లో నిద్రాహారాలు మానేసి 3-4 గంటలు నిద్రపోయి, అది కూడా ప్రజల కోసం, ఆయన కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు, ఆయన రాత్రింబగళ్ళు ప్రజల కోసం కష్టపడ్డారు, ఒక రాష్ట్రం కోసం కష్టపడ్డారు. ఈ 5 ఏళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకెళ్ళాలి, నంబర్ 1 స్టేట్ యావత్ భారతదేశంలో ఉండాలనే ఆయన అంత కష్టపడింది. ఆయన కుటుంబం కోసం మాత్రం కాదు, డబ్బు కోసం అసలు కాదు. నేను ఇవాళ ఇక్కడ ధైర్యంగా నేను నుంచోగలుగుతున్నానంటే మా కుటుంబం మీద కూడా ఎన్నో ప్రభుత్వాలు మా కుటుంబం మీద కేసులు పెట్టాయి. కానీ ఒక్క కేసు కూడా వాళ్ళు రుజువు చేయలేకపోతున్నారు. అది మా కుటుంబానికి ఉండే ధైర్యం. ఇవాళ నేను ఇక్కడ నుంచుంటున్నానంటే ఆ ధైర్యంతో నేనేమి తప్పు చెయ్యలేదు. మా చంద్రబాబు అన్న కూడా ఏం చేయలేదని మీకు తెలుసు, నాకు అంతకంటే నమ్మకం. అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన అభివృద్ధి కోసం చాలా పరిశ్రమల్ని తీసుకొచ్చారు. ఒక్క పరిశ్రమను తీసుకురావటం చాలా కష్టం. అది కూడా ఏమీ లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం అక్కడ డెవలప్మెంట్ లేదు. మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క పరిశ్రమ కూడా లేదు. అట్లాంటి రాష్ట్రంలో అంతమంది ముందుకొచ్చి పెట్టుబడులు పెడతామంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆ ఒక్క మనిషిని నమ్మి అంతమంది ముందుకొచ్చారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి. అట్లానే ఆయన మన అన్నదాతలు మనసులో పెట్టుకుని పోలవరం తీసుకొచ్చారు. అది గనక ఈ 5 ఏళ్ళు ఆయన ఉండుంటే పోలవరం అయిపోయేది. ఈ కరువులు ప్రజలు చూసేవారు కాదు, అన్నదాతలకి భూములకి నీరు అందేది. అదే కాకుండా కియా, అట్లానే ఐటీ రంగంలో ఫాక్స్కాన్ కానీ చాలా కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను,
కంపెనీలు వచ్చాయి, ఇంకా వాళ్ళంతా పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు. కానీ అక్కడే ఈ ఆంధ్రప్రదేశ్లో సాగాల్సిన ఎక్స్పాన్షన్ కానీ ఇంకా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ పెట్టకుండా వాళ్ళు గుజరాత్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, అక్కడ మన బిడ్డలకి ఉద్యోగాలు తెప్పిస్తున్నారు. మన బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా ఇక్కడ ఎక్కడ చూసినా నిరుద్యోగం తప్ప ఇంకేమీ కనపట్లేదు. అంత కష్టపడిన ఆయన అంత తపనతో కష్టపడ్డారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజల మొహంలో సుఖ సంతోషాలు చూడాలి. మీరు సంతోషంగా ఉంటేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీ బిడ్డలకి ఉద్యోగాలు దొరికితే కదా మన స్త్రీలు మనం కూడా సంతోషంగా ఉంటాం. అట్లా ఆయన ఆలోచించి ప్రతి ఒక్క పరిశ్రమ, ప్రతి ఒక్క పని, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ప్రతి ఒక్క ప్రాజెక్టు అది ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతారు, ఎట్లా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచన తప్ప ఆయన కుటుంబం ఎట్లా లబ్ధి పొందుతుందని ఎప్పుడు ఆలోచించట్లేదు. ఆలోచించరు కూడా. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా ఉంది. చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. చెప్పండి దేంట్లో నంబర్ 1 మన రాష్ట్రం? మీ అందరికీ తెలుసు కదమ్మా, ఇంట్లో మాట్లాడుకుంటా ఉండుంటారు. శాండ్ మాఫియా, గంజాయి, భూ కబ్జా, కల్తీ మద్యం, ఎక్కడ లేని చెడంతా మన ఆంధ్ర రాష్ట్రంలోనే వెళ్తాంది. గంజాయి మొన్నే మీరు చూసుంటారు వైజాగ్లో ఎట్లా గంజాయి దించారు. వైజాగ్ రాజధాని అంటాడు, 3 రాజధాని అన్నారు, 3 పోయి ఇప్పుడు 1 వైజాగ్. ఆ వైజాగ్ని కూడా గంజాయి రాజధానిగా తీర్చిదిద్దుతాంది ఈ వైసీపీ ప్రభుత్వం. అదేమవుతుంది, మన యువకులు దానికి అలవాటు అయిపోయి మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు కూడా మనకి తెలియకుండా వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని ఉపయోగించుకుని మన ఆడబిడ్డలు సమాజంలో చెప్పుకోలేక అవమానంతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరందరూ ఆలోచించాలి. ఇది ఎవరికో జరిగింది, ఎవరో ఆడపిల్ల అనేది మీరు మానేసి అదే రేపు మన ఇంట్లో మన కుటుంబంలో మన ఆడబిడ్డకి జరిగితే ఎట్లా మీరు ఫీల్ అవుతారు, ఎట్లా మీరు అనుకుంటారు, ఎంత సిగ్గుచేటుతో మనందరం తల దించుకోవాల్సి వస్తుంది అనేది మీరందరూ ఆలోచించాలి. ఇంకా భూ కబ్జా, దానికి అర్థమే లేదు. ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు భూ కబ్జాలు చేసేయటం. ఎందుకంటే అది చూసి ప్రజలు భయపడిపోతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు చూసి నోరిప్పినాన్ని చంపేయటం లేదా కేసులు పెట్టడం, జైలుకి పంపించటం, ఇది వీళ్ళు చేసే పని. ఇంకా శాండ్ మాఫియా, వాళ్ళు దోసేసుకోవటం, ఇసుకంతా వాళ్ళు ఇతర రాష్ట్రాలకి పంపించేసుకోవటం, డబ్బులు చేసుకోవటం, మనకేమో బ్లాక్ మార్కెట్ కింద హై ప్రైస్కి మనకి అమ్ముతున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే కల్తీ మద్యం అది మన ఇంట్లో ఉండే మగాళ్ళకి అలవాటు చేస్తున్నారు. అదేమవుతుంది, మన హస్బెండ్స్ వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. అదే కాకుండా కొంతమంది చనిపోతున్నారు. చివరికి ఏమవుతుంది ఇంట్లో స్త్రీలకి, మనం మన కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది ఆలోచన లేకుండా అయిపోతుంది ఒక స్త్రీకి. అట్లానే మన అందరం చూసాం, మన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకొచ్చినా వాళ్ళని చంపేయటం లేదా కేసులు పెట్టడం చాలా జరిగినాయండి. దాంట్లో 1-2 చెప్తాను. తర్వాత దీంట్లో మాచర్ల చంద్రయ్య గారు, అది నేను ఎప్పుడు ఆయనకి జోహార్. ఎందుకంటే ఆయన తెలుగుదేశం కార్యకర్త, ఆయన ప్రాణం కూడా త్యాగం చేస్తారు, అంత ఓపెన్ ఆయన తెలుగుదేశం కార్యకర్త. అట్లాంటి కార్యకర్తని ఆయన మెడ మీద కత్తి పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అనలేదు. అతను చివరి వరకు ఆయన ఒకటే అన్నాడు,